అందరికీ నమస్కారం. సీతా కళ్యాణ వైభోగమే ప్రీ రిలీజ్ ఈవెంట్కు పిలిచిన వెంటనే ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా దేవరకద్ర శాసనసభ్యులు మా అన్న జి మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా నిన్న ఇంటికి వెళ్ళి పిలవగానే నేను ఉంటానన్నా మీకు సపోర్టుగా ఖచ్చితంగా వస్తానన్నటువంటి రజాకార్ రైజింగ్ స్టార్ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారికి, అదేవిధంగా మా ఈ కార్యక్రమానికి ఈరోజు పెళ్ళికొడుకు, ఈ ఆడియో ఫంక్షన్ పెళ్ళికొడుకు ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. ఈరోజు ఆయనదే పెళ్ళికొడుకు కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి మంచి సీతా కళ్యాణ వైభోగమే ద్వారా ప్రొడ్యూసర్గా అయినా కానీ అంతకుముందే ఆయన ఛానల్లో నేను ప్రొడ్యూసర్గా చేసిన 5-6 సంవత్సరాల నుంచి నన్ను సినీ రంగానికి పరిచయం చేసినటువంటి, ఎల్లవేళగా మద్దతిస్తూ అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేసినటువంటి చరణ్ అర్జున్ గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ ఎంత ఒత్తిడి ఉన్నా ఎలాంటి సమస్యనైనా మేనేజింగ్ చేసుకుంటూ ఆ పని సాధించగల సత్తా ఈరోజు సతీష్ అన్నది. ఎంత పెద్ద సమస్యనైనది గుట్టలే కానీ ఏమన్నా చేయని సినిమా కానీ తీసుకుపోవాలి, మేనేజింగ్ చేసుకుంటూ వదనే ఉంటాడు. పని కావాలి, ఆయనకు టార్గెట్ రీచ్ కావాలి, దానికోసం ఏమైనా చేస్తుంటాడు సతీష్ అన్న. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుమన్ తేజ్ కొత్త హీరో ముసి నవ్వుతున్నాడు. ఈరోజు వాళ్ళు నాన్న పక్కల కూర్చున్నాడు కాబట్టి కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నాడు, ఎక్కువ ఫ్రీగా ఉండలేకపోతున్నాడు హీరోయిన్ పక్కల కూర్చున్నా కూడా. అదేవిధంగా మన గరిమా చౌహాన్ హీరోయిన్ గారు ఈ కార్యక్రమంలో నాకు నటించిన నా ఫేవరెట్ గగన్ విహారీ. ఎందుకంటే ఆయన నటనకు నేను ఫ్యాన్ అయినా ఈ సినిమాలో నిజంగా కూడా. అంటే అంత అద్భుతంగా ఈరోజు యాక్ట్ చేసిన గగన్ విహారీ గారు, అంటే విలనే అట్లా ఉంటే హీరో ఇంకా ఎంత అద్భుతంగా చేస్తుండే ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఈ కార్యక్రమంలో నా ఆత్మీయులే ఉన్నారు అందరూ. మా దేవరాజ్ పాలమూరు కానీ, నిసార్ భాయ్, శ్రీధర్ రాథోడ్, రాము, అదేవిధంగా బలగం సత్యనారాయణ గారు, మళ్ళీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా రమణన్న, మా గిరన్న, అదేవిధంగా ఇంత మంచి విజువల్స్ వస్తున్నాయంటే దానికి కారణం డిఓపి గారు పరశురామ్ గారు పనితనం చాలా గొప్పది. మంచిగా విజువల్స్ వచ్చినాయి, ఇలా మంచిగా పనిచేసిండు. మరి అంతకన్నా ఇదంత ముద్దుగా ఉందంటే పూర్ణాచారి రాసిన పాట ఈరోజు అందరిని కూడా ఈరోజు పరవశింపజేస్తూ ఉంది. పూర్ణాచారి అన్న థ్యాంక్ యూ, మంచి పాటను అందించినావు. చరణ్ అన్న 5 పాటలు అద్భుతంగా ఉంటే దాంట్లో ఒకటి మీరు మంచిగా ఉంది. అన్ని పాటలు బాగా వచ్చినాయి. అన్న ప్రాణం పెట్టి చేసిండు చరణ్ అన్న, నిజంగా కూడా ఈ విషయంలో థ్యాంక్స్ అన్న. ప్రాణం పెట్టి మన సినిమా మంచిగా ఉండాలి, ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉండాలని చెప్పి పాత సినిమాలో ఇళయరాజాని మనం గుర్తు చేసుకుంటాం. ఆ ఇళయరాజాని ఈరోజు గుర్తు చేసుకునే సంగీతం ఈరోజు చరణ్ అన్న మాకు అందించండి ఈ సినిమాలో. మరి అదేవిధంగా ఇంకా చెప్పాలంటే మా ధర్మాన ఉన్నాడు ఈ కార్యక్రమానికి. ఇంకోటి ఈ సీతా కళ్యాణ వైభవ సినిమా మా కో డైరెక్టర్ రవి గారి గురించి చెప్పాలి. అన్ని పనులు పైన వేసుకొని చేస్తాడు ఈయన రవి అన్న. ప్రొడ్యూసర్ పని ఆయన చేస్తాడు, డైరెక్టర్ పని ఆయన చేస్తాడు, అసిస్టెంట్ డైరెక్టర్ పని ఆయన చేస్తాడు, ప్రొడక్షన్ డ్యూటీ కూడా ఆయన చేస్తాడు పాపం. అంటే 1 మ్యాన్ ఆర్మీ. ఎన్ని పనులున్నా మానసిక ఒత్తిడి ఉన్నా తట్టుకొని ఈరోజు పనిచేసిండు. మా మస్తాన్ కానీ, మన గౌతమ్ కానీ, తర్వాత మన సాయి, గుర్తుంది సాయి, అప్పు, ప్రతీక్ ఊపిడి ఎక్కువ ఉంటుంది, డైలాగ్ తక్కువ ఉంటుంది. మన ఎక్కడున్నాడు ప్రతీక్. అదేవిధంగా దీంట్లో సీత ఒక కామెడీ పండించినటువంటి మన నూకల చంద్రశేఖర్ రెడ్డి గారు అద్భుతమైన కామెడీ చేసింది. ఆయన థియేటర్లో చూసి నవ్వులే నవ్వులు ఆయన చేసిన క్యారెక్టర్కు. అంత అద్భుతంగా మంచి కమెడియన్గా మంచి భవిష్యత్తు ఉందని సినిమాలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి సందేహం ప్రొడ్యూసర్ మా సత్యనారాయణ సార్ గారికి. జనరల్గా ఒక ఆఫీస్లో ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, కానీ మేము 2 ప్రొడ్యూసర్ల ఒక డైరెక్టర్ పెట్టుకొని ఒకటి ఆఫీస్లో పనిచేసినాం. అది ఎవరికి దొరికినా మా భాగ్యం, నిజంగా కూడా మాకే అవకాశం దక్కింది. అది ఒకటే డైరెక్టర్ 2 సినిమాలకు ఒకటే ఆఫీసు. ఒక ఆఫీసులో చామర్ ఆయన కూర్చుంటే ఒక దాంట్లో నేను కూర్చుంటుండే, మధ్యలో డైరెక్టర్ ఉంటుండే.
అక్కడ ఆయన ఆట ఆడిస్తుంది, ఇక్కడ మమ్మల్ని ఆట ఆడిస్తుంది సతీష్ అన్న. మొత్తం మీద సినిమా అవుట్పుట్ రావడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఎదుర్కొని ఈరోజు ముందుకెళ్ళాం. ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కూడా మా బ్రదర్లు వచ్చిండ్రు, శ్రీనివాస్ కానీ, నరసింహ నాయక్ కానీ, బడే సాబ్ కానీ, ఇంకోటి కళ్యాణ్ అన్న, తురుముఖాన్ డైరెక్టర్ శివకళ్యాణ్ అన్న, శివశంకర్ అప్కమింగ్ డైరెక్టర్, మధుప్రసాద్ డైరెక్టర్, అదేవిధంగా ఇక్కడ చాలామంది వచ్చారు. ఇంకోటి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా నిలిచి ఈరోజు రవీణ స్టేజ్ పైకి రావాలా, నువ్వు రవీణ ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలా అన్నా, ప్లీజ్ కమ్ టు ద రైస్. ఎందుకంటే నేనైనా కొంచెం అటు ఇటు చూపుతాను, రవీణ దగ్గరుండి ఈ సినిమాని ఈరోజు పనిచేసిండు. గోవాకి వెళ్ళినప్పటి నుంచి కానీ, సోమశిలకు కానీ, ఎక్కడ వెళ్ళినా కూడా నాకంటే ఎక్కువ బాధ్యత తీసుకొని ఈరోజు మా రవీణ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్కు నాకంటే ఎక్కువ బాగా చూసుకున్నాడు ఈ సినిమాను. ఈ సినిమా ఇంత బాగా రావడంలో రవీణ కష్టం కూడా చాలా ఉంది. చాలా మంచి సపోర్ట్ చేసిండు మాకు. మా రేపల్ల కృష్ణ కూడా వచ్చిండు, అంజన్న కానీ, బాలరాజు కానీ, వినోద్ కానీ, చాలామంది ఇక్కడ పనిచేసిండ్రు. ఇంకోటి ఈ ఈవెంట్ చాలా అద్భుతంగా చేశారండి వెంకట్ గారు, నిజంగా ఐఎమ్ హ్యాపీ అండి. చాలా మంచిగా ఈరోజు ఈవెంట్ చేశారు. సాయి సతీష్ పిఆర్ఓ కానీ, ఇంకా ఎవరు పేరు చెప్పకుండా కూడా మా మేకప్ మెన్ ఎవరు హుస్సేన్ కానీ, చిన్న టెక్నీషియన్స్ లైట్స్ జగన్ కానీ, జగన్ యూనిట్ జగన్ గారు ఎక్కడున్నారు, ఇక రావాలి మీరు. ఇంత మంచి లైట్లు ఇచ్చిండ్రు, సినిమాకు విజువల్స్ వస్తున్నాయి, మీరు రావాలండి స్టేజ్ పైకి. ఎందుకంటే వీళ్ళ కష్టం లేనిది సినిమా ఇంత బాగా రాదు అవుట్పుట్. ఈరోజు నేను మైక్ ముందు మాట్లాడవచ్చు, డైరెక్టర్ గారు తీయొచ్చు, కానీ వీళ్ళ కష్టం లేనిది ఈరోజు రాదు. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఉన్నారు, భాను గారు ఉన్నారు, కొరియోగ్రాఫర్ గారు, అద్భుతమైన పాట 200 మంది డాన్సర్లతో ఈరోజు గోవాలో షూట్ చేసిండు. విజయ్ పోలకి గారు అద్భుతమైన పాటలకు ఈరోజు ఆయన కొరియోగ్రఫీ చేసిండు. అంటే ఎవరు డ్యూటీ వాళ్ళు ఈరోజు పర్ఫెక్ట్గా చేసిండ్రు. ఆ చేయగలిగిన సత్తా ఎవరిదంటే సతీష్ గారిది. అది అంటే అందరినీ కోఆర్డినేట్ చేసిన అంత ఈజీ కాదు. మా షూటింగ్లో ప్రతిరోజు కూడా 100 నుంచి 200 మంది ఉంటుండ్రి. ఆ 200 మందిని కోఆర్డినేట్ చేసి ఈరోజు ముందుకు నడపడం అంత ఈజీ కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఈ వేదిక పైన ఇంకోటి చెప్పాలా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సీకి స్టూడియో మహేష్ గారి గురించి కూడా ఎంత వేగంగా చేస్తుంటే పనులు, చాలా వేగంగా అన్ని తానై. ఒక డిఐ చూసుకుంటాడు, ఓ సైడు డబ్బింగ్ నడుస్తుంటుంది, ఒక సైడ్ ఎడిటింగ్ నడుస్తుంటుంది, ఒక సైడు విఎఫ్ఎక్స్ నడుస్తుంటుంది. అన్నీ కూడా అంటే తన సినిమాలాగా అన్నీ ఈరోజు ఓన్ చేసుకొని మీదేసుకొని చేశారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా. మా కుమార్ కూడా చాలామంది తన సినిమాలాగా, ప్రతి ఒక్కరు నా సినిమాలాగా ఈ సినిమా నుంచి బ్రేక్ వస్తే ఇంకా మేము ముందుకెళ్ళాలని చెప్పి పనిచేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పేరు పేరున డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా పనిచేసినారు. మా మిత్రుడు జావేద్ అలా కూడా ఈరోజు రాలేకపోయిండు. జావేద్ ఎక్కడో కూడా చూస్తుంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఈ సినిమాలో కష్టం ఉంది ప్రతి ఒక్కరిది కూడా. మా రాజగోపాల్ అని వచ్చిండు పిలవగానే, ప్రతి ఒక్కరు ఇట్లా చాలామంది పిలవగానే ఈరోజు ఈవెంట్ అని వచ్చారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రవీణ మీకు అందరికి కూడా. క్రేన్ కానీ, కొండారెడ్డి కానీ, చాలామంది ఇంకా చాలామంది రాలే టెక్నీషియన్స్ కూడా. వాళ్ళకి కష్టం లేదు కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ అండగా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తుంటూ, ఈ వేదిక పైన ఇంకొకరిని పరిచయం చేయాలి. ఒక వ్యక్తిని ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి, ఎన్ని కష్టాలున్నా ఈరోజు నన్ను విన్నంటే నిలిచిన వ్యక్తి ఇద్దరు ఉంటారు. ఒకటి మా అమ్మ, 2 నా భార్య. నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అమ్మ, ఎన్ని ఇబ్బందులను ఈరోజు సపోర్ట్గా నిలిచినటువంటి వ్యక్తి నా భార్య. వాళ్ళిద్దరు కూడా ఒకసారి రావాలి. అమ్మ అమ్మ రమ్మ ఒకసారి రండి అమ్మ, ఒక్కసారి వేదిక పైకి రండి ప్లీజ్. మీరు లేను కదమ్మా నేను ఇవా. మా మురళి కూడా వచ్చిండు, దగ్గరుండి చూసుకుంటున్నాండి 3 రోజుల నుంచి కార్యక్రమాలు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయితే హీరోలాగానే వచ్చిండు, డామినేట్ చేస్తుండు అందరినీ వైట్ షర్ట్ వదిలేసి. ఏమి అమ్మ మా వైఫ్, ఏమే లెక్చరరు,
నేను గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసినప్పుడు కూడా ఆమె నాకు సపోర్ట్గానే చేసింది. పాలిటిక్స్లోకి వెళ్తుంటే పాలిటిక్స్కు నీ గోల్ నువ్వు రీచ్గా నీ సపోర్ట్గా నేను ఉంటా, కుటుంబాన్ని నేను నడుపుతా అని చెప్పి ఆమె ఉద్యోగం చేసుకుంటే ఈరోజు ఇంటిని నాకు ఏ మాత్రం కూడా ఇంటిని నేను పట్టించుకుని ఈరోజు కూడా పిల్లల ఫీజులు ఏంది వాళ్ళు ఇక్కడ వెళ్తున్నారు, వాళ్ళ షెడ్యూల్ ఏందనేది మార్నింగ్ లేచేస్తే నైట్ ఇంటికి పోయే వరకు 11-12 అవుతుంది. మార్నింగ్ 6 గంటలకు వస్తే నా ప్రతిదీ కూడా ఈరోజు దగ్గరుండి చూసి నాకు ఇప్పటి వరకు నమ్మరు 21 years మ్యారేజ్ అయింది, ఇప్పటివరకు ఫ్యామిలీ మధ్యలో చిన్న ఇష్యూ కూడా లేదు. మాకు లేదు, ముఖ్యంగా అత్తగోడళ్ళకు లేదు. వాళ్ళు లేకదు కాబట్టి నేను సేఫ్ ఉన్నా కాబట్టి అంత సపోర్ట్గా చేసిర్రు. థ్యాంక్ యూ అండి అందరికీ. మరొక్కసారి ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. ఎందుకంటే ఇటువంటి సినిమాలు మీరు చూడండి, థియేటర్లో చూడండి. పాటలు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆకట్టుకుంటాయి. అద్భుతమైన పాటలు వచ్చినాయి, అద్భుతమైన మేకింగ్ కూడా మీకు కనపడుతుంది ఈ సినిమాలో. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ విజువల్ చూస్తూ ఉంటే ఎంత మంచిగా ఈరోజు ప్రాణం పెట్టి తీసిండ్రో. మరొక్కసారి మా సుమన్ గారు బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడు, బిజీ హీరో అయిపోతాడు ఈ సినిమా నుంచి. మరి నెక్స్ట్ మాకు డేట్లు ఇస్తాడు లేదో కూడా మరి. అందుకే మా సతీష్ గారు అంటుండే నెక్స్ట్ 3 సినిమాలకు అగ్రిమెంట్ చేసుకో హీరోను, మళ్ళీ ఆయన బిజీ అయిపోతాడని. నేను అదే చెప్పిన, మా మాటనే అగ్రిమెంటు, మాకు అగ్రిమెంట్ ఇట్లా అవసరం లేదని. మరి నెక్స్ట్ కూడా మన కాంబినేషన్లో మంచి మూవీస్ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. యుగంధర్ గారు మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక్కసారి ఆయన ప్రొడ్యూసర్గానే కాదు, ఒక మనిషిగా కూడా ఎవరికి ఏ క్రెడిట్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేశారు అన్నమాట. మొత్తం అందరినీ కవర్ చేశారు. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ యుగంధర్ గారు. ఈ చిత్రం తర్వాత ఇంకేదో అనౌన్స్ చేస్తా ఉన్నాం అండి. ఏదండి? ఈ సినిమా పేరు ఏం పేరండి? సీతా కళ్యాణ వైభోగం. సీత అంటే ఎవరు ఓరియంటెడ్ తీసినాం, ఎవరికి ఇచ్చినాం ఇంపార్టెంట్ మేము? సీత అమ్మాయిలే కదా, సీత అమ్మాయి. అవును. కాబట్టి మేము టీం కూడా ఆలోచించినాము. ఈ సినిమా చూసి ఒకటి సెలెక్ట్ చేసి ఒక 5 మందికి నీరూస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి, అసీం భాయ్ రావాలి ఇక్కడ 1 minute రండి ప్లీజ్ కమ్ టు దట్. ఫ్యాషన్ పార్ట్నర్ నీరూస్ వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేశారంటే మా సినిమాకు దగ్గర ఒక 1 కోటి రూపాయల ప్రమోషన్ చేశారు వాళ్ళు ఫ్రీగా. వాళ్ళు ఏం ఆశించలేదు. అంటే మా టైటిల్ నచ్చి సినిమా నచ్చి 1 కోటి రూపాయల ప్రమోషన్ ఫ్రీగా చేశారు. ఎయిర్పోర్ట్లో ఓటింగ్ చేసారు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ. థ్యాంక్ యూ అన్న. ఒక మాట అడగగానే ఇంత సపోర్ట్ చేసినారు మీరు. భవిష్యత్తులో కూడా మనం అందరం కలిసి ఉండాలి. ఒక కంటెస్ట్ కూడా మేము పెట్టాలని అనుకున్నాం టీము. ఈ సినిమా చూసిన వాళ్ళు ఈ 2-3 రోజులు దాన్ని ఏంటనే డీటెయిల్ చెప్తాం. ఒక టికెట్ డ్రాప్ బాక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ ట్యాగ్ చేస్తే కొద్ది మందిని లక్కీ టీప్ తీసి ఒక 5 మందికి 5 మెంబర్స్కు తులం బంగారం నీరూస్ నుంచి ఒక 5 మందికి శారీస్. ఎంత వర్త్ అండి? వర్త్ 20,000 వర్త్ శారీసు, ఒక 5 శారీసు, ఒక తులం బంగారం. అది కూడా మేము అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ఇంకొకటి కూడా, ఈ సినిమా భగవంతుడి దయ వల్ల మంచిగా సక్సెస్ అయ్యి ప్రాఫిట్ వస్తే, ప్రాఫిట్లో ఖచ్చితంగా కూడా నాకు ఒక ఏముంది, విద్యా వైద్యం అని. ఖచ్చితంగా ప్రతి టికెట్ మీద ₹1 విద్యానికి, ₹1 వైద్యానికి కూడా మేము డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ నుంచి మేము స్పాన్సర్ చేస్తాం తెలంగాణ గవర్నమెంట్కు. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కూడా అది అందజేస్తామండి. థ్యాంక్ యూ.